ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట పునరుద్ధానపు ఈస్టరపు పునరుద్ధానపు దీవెనలు మీకు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతి వాని జీవితం మరణం తర్వాత వారి జీవితం మరణం దగ్గర వారి జీవితం ఫుల్ స్టాప్ అయిపోతుంది, ముగించబడుతుంది. ఈ లోకములో ఇలా ఎందరో అనగా ఆదాము మొదలుకొని ఈ రోజు వరకు చనిపోయిన వారు ఎవరి మరణం వరకే వారి జీవితాలు. ఆ తర్వాత వారి జీవితాలు మిగించబడతాయి. ఇక వారి జీవితాలు ఫుల్ స్టాప్ అయిపోతాయి. అయితే దేవుడైన ఆయన, దేవుడు అనడానికి లేఖనం చూస్తే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి యేసుక్రీస్తుగా ఈ లోకానికి వచ్చింది. శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకములో మనుషుల మధ్య జీవించారు. ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చి పాపము వల్ల వచ్చు జీతము నుండి వచ్చు మరణము నుండి తప్పించటానికి మార్గాన్ని చూపించి చెప్పి ఈ లోక పాపమంతటిని మోసుకుపోయే దేవుని గొర్రెపిల్లగా సర్వమానవాళిని పాపమును తన మీద వేసుకుని అందరికి బదులుగా తను మరణించి దేవుడైన ఆయన మరణమును జయించి తిరిగి లేచారు. మరణం ప్రతివాని జీవితంలో ఒక కార్యం. మరణం దగ్గర ప్రతి ఒక్కరూ ఆగిపోవాల్సిందే, ఓడిపోవాల్సిందే. అయితే ప్రభువును బట్టి ప్రభువారు చెప్పినది, నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు. అంటే పాపము లేనివాడిగా పాపము కోసం మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపము వల్ల వచ్చు మరణము అయిన నిత్య నరకము నుండి తప్పించి నిత్య జీవము అనుగ్రహించుటకు పునరుద్ధానమును పొంది తిరిగి లేచి ఉన్న ఆ యేసు మార్గం, సత్యం, జీవం. ఆయన ద్వారా నిత్యత్వం, మరణమును జయించి తిరిగి లేచినవాడు. లేచింది పండగ చేసుకోమని కాదు, నిత్యత్వం కొరకు విశ్వసించిన వానికి విధేయులమై సాక్షులమై ఆయన లేచి ఉన్నాడని చెప్పే వారి గుంపులో ఉండమని, ఉన్నందుకు సంతోషించి స్తుతిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మీరు మా కొరకు పుట్టింది, మరణించింది, మరణం నుండి తిరిగి లేచింది, మమ్మల్ని మరణము నుండి తప్పించడానికి మేము మీ యందు విశ్వసించి విధేయులమై సాక్షులమై మిమ్మల్ని గురించి చెప్పే గుంపులో ఉండే బాధ్యత మీ పిల్లలందరికీ దయచేయమని, మీ పిల్లల్ని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇమ్మని,
ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వమని, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించమని, వివాహాలు కాని వారికి అవటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతైన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.